నమస్కారం. పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ కట్టేటప్పుడు ఈ డీకప్లింగ్ అంటే భాగాలను విడదీయడం అనే మాట ఎప్పుడూ వింటూ ఉంటాం. అసలు అదెందుకంత ముఖ్యమంటారు? అవును, చాలా కీలకమైన పాయింట్ అది. అక్కడే మనకి RabbitMQ లాంటి మెసేజ్ బ్రోకర్లు ఉపయోగపడతాయి. అంటే ఇవి అప్లికేషన్లోని వేర్వేరు భాగాల మధ్య కమ్యూనికేషన్ను సులభం చేస్తాయన్నమాట, ఒక మధ్యవర్తిలాగా. కరెక్ట్. సో ఈ రోజు మనం మన దగ్గరున్న బెల్డంగ్, జావా గైడ్స్, గీక్స్ ఫర్ గీక్స్ లాంటి మంచి వనరుల నుంచి ఈ RabbitMQ అసలు ఎలా పనిచేస్తుంది, దాని ముఖ్యమైన భాగాలేంటి, ఇంకా ఈ రోజుల్లో వస్తున్న అప్లికేషన్స్లో దాని అవసరమేంటో కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక పోస్ట్ ఆఫీస్ ఉదాహరణ తీసుకుంటే ఎలా ఉంటుంది? మంచి ఆలోచన, చెప్పండి. అంటే ప్రొడ్యూసర్లు ఉంటారు కదా, వాళ్ళు మెసేజ్లు పంపుతారు, కన్జ్యూమర్లు వాటిని అందుకుంటారు. ఈ మధ్యలో RabbitMQ ఉండి అంతా సవ్యంగా జరిగేలా చూస్తుంది, అంతేనా? దాదాపంటే ఆ పోలిక చాలా బాగుంది. ఇక్కడ కొన్ని ముఖ్యమైన టర్మ్స్ ఉన్నాయి. ప్రొడ్యూసర్ అంటే మెసేజ్ పంపేవాళ్ళు, ఓకే. కన్జ్యూమర్ అంటే దాన్ని అందుకుని ప్రాసెస్ చేసేవాళ్ళు. ఈ మెసేజ్లన్నీ తాత్కాలికంగా ఒక చోటుంటాయి, అదే క్యూ. క్యూ అంటే ఒక వరుసలాగా? అవును, ఒక నిల్వ స్థలం అనుకోవచ్చు. ఇక అసలు మనం పంపే సమాచారం ఉంది కదా, దాన్ని మెసేజ్ అంటాం. ఇంకా టెక్నికల్గా చెప్పాలంటే అప్లికేషన్కి ఈ RabbitMQ బ్రోకర్కి మధ్య ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ ఒక్క కనెక్షన్లోనే మళ్ళీ చాలా ఛానల్స్ ఉండొచ్చు. ఈ ఛానల్స్ ద్వారానే అసలు కమ్యూనికేషన్ జరుగుతుంది. అయితే నాకిక్కడ చిన్న సందేహం. ప్రొడ్యూసర్ నేరుగా క్యూకే పంపేస్తాడా మెసేజ్ని? పోస్ట్ ఆఫీస్లో మన లెటర్ని నేరుగా పోస్ట్ మ్యాన్కి ఇవ్వం కదా? అద్భుతమైన పాయింట్ లేవనెత్తారు. నిజానికి మీరు అన్నది కరెక్ట్. ప్రొడ్యూసర్లు నేరుగా క్యూలకు పంపరు, వాళ్ళు ఎక్స్చేంజ్ అనే దానికి పంపుతారు. ఎక్స్చేంజ్ అదెలాంటిది? ఎక్స్చేంజ్ని ఒక మెయిల్ సార్టింగ్ సెంటర్ లాగా ఊహించుకోండి. ప్రొడ్యూసర్ నుంచి మెసేజ్ అందుకుని దాన్ని ఏ క్యూకి పంపాలి లేదా ఏ క్యూలకు పంపాలి అని నిర్ణయించేది ఎక్స్చేంజ్ అనమాట. ఓ, అంటే ఇదొక రూటర్ లాంటిదా? అది ఎలా డిసైడ్ చేస్తుంది మరి? ఖచ్చితంగా ఒక రూటర్ లాంటిది. కొన్ని రూల్స్ ఆధారంగా మెసేజ్లను సరైన క్యూలకు పంపిస్తుంది. ఇందులో మళ్ళీ రకాలున్నాయి: డైరెక్ట్, ఫ్యాన్ అవుట్, టాపిక్, హెడర్స్ అని. క్లుప్తంగా చెప్పాలంటే చెప్పండి. ఫ్యాన్ అవుట్ ఎక్స్చేంజ్ ఉందనుకోండి, దానికి కనెక్ట్ అయి ఉన్న అన్ని క్యూలకి ఆ మెసేజ్ని పంపిస్తుంది గుడ్డిగా అనమాట. ఓకే, అందరికీ. అదే డైరెక్ట్ ఎక్స్చేంజ్ అయితే మెసేజ్తో పాటు వచ్చే రూటింగ్ కీ అనే ఒక అడ్రస్ లాంటి దాన్ని చూసి కరెక్ట్గా ఆ కీకి మ్యాచ్ అయ్యే క్యూకి మాత్రమే పంపుతుంది. రూటింగ్ కీ అన్నారు. మరి ఎక్స్చేంజ్ కి ఆ క్యూకి మధ్య లింక్ ఎలా సెట్ అవుతుంది? ఎవరు చెప్తారు ఈ కీ వస్తే ఆ క్యూకి పంపమని? అక్కడే బైండింగ్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. బైండింగ్ అంటే ఏం లేదు, ఒక ఎక్స్చేంజ్కి ఒక క్యూకి మధ్య ఉన్న ఒక ఒప్పందం లాంటిది. ఈ బైండింగ్లోనే మనం రూల్స్ చెప్తాం. రూల్స్ అంటే ఉదాహరణకు ఈ ఎక్స్చేంజ్కి ఆర్డర్ ప్లేస్డ్ అనే రూటింగ్ కీతో ఏ మెసేజ్ వచ్చినా దయచేసి దాన్ని ఆర్డర్ ప్రాసెసింగ్ క్యూ అనే క్యూకి పంపించు అని చెప్పడం లాంటిది. ఈ రూటింగ్ కీ అనేది డైరెక్ట్, టాపిక్ లాంటి కొన్ని ఎక్స్చేంజ్ రకాలకే అవసరమవుతుంది. అర్థమైంది. ఆహా. సో మొత్తం ఫ్లో చూస్తే ప్రొడ్యూసర్ మెసేజ్ని ఎక్స్చేంజ్కి పంపుతాడి, ఆ ఎక్స్చేంజ్ బైండింగ్ రూల్స్ ఇంకా రూటింగ్ కీ లాజిక్ ఆధారంగా దాన్ని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్యూలకు పంపుతుంది. ఫైనల్గా కన్జ్యూమర్ ఆ క్యూ నుంచి మెసేజ్ తీసుకుని ప్రాసెస్ చేస్తాడు. కరెక్టేనా? అబ్సల్యూట్లీ కరెక్ట్. ఫ్లో అదే. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ అసలు మనం ఎందుకు వాడాలి దీన్ని? నిజంగా దీనివల్ల కలిగే లాభాలేంటి? చాలా మంచి ప్రశ్న. మొట్టమొదటి అతి ముఖ్యమైన కారణం డీకప్లింగ్, అంటే భాగాలను విడదీయడం. డీకప్లింగ్? అవును. అంటే మెసేజ్ పంపే ప్రొడ్యూసర్కి, దాన్ని అందుకునే కన్జ్యూమర్కి ఒకరి గురించి ఒకరికి తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళు RabbitMQ ద్వారానే మాట్లాడుకుంటారు. దీనివల్ల సిస్టమ్ చాలా ఫ్లెక్సిబుల్గా మారుతుంది. ఇంకా రెసిలియంట్గా కూడా. అంటే ఒక భాగం ఫెయిల్ అయినా మిగతా సిస్టమ్ మీద ప్రభావం తక్కువుంటుంది. ఓ, అది ముఖ్యం కదా? ఖచ్చితంగా. రెండోది స్కేలబిలిటీ. అంటే లోడ్ ఎక్కువైనప్పుడు ఎక్కువ మంది కన్జ్యూమర్లను యాడ్ చేసి పనిని పంచొచ్చు. ముఖ్యంగా మైక్రోసర్వీసెస్ ఆర్కిటెక్చర్లలో ఇది చాలా కీలకం. ఇంకా విశ్వసనీయత. అంటే మెసేజ్లు మధ్యలో పోకుండా ఖచ్చితంగా డెలివర్ అయ్యేలా చూడటం. దీనికి కూడా RabbitMQలో మెకానిజమ్స్ ఉన్నాయి. డీకప్లింగ్కి ఒక ప్రాక్టికల్ ఉదాహరణ చెప్తారా? కొంచెం క్లియర్గా ఉంటుంది. తప్పకుండా. ఒక కామర్స్ సైట్ అనుకుందాం. కస్టమర్ ఆర్డర్ పెట్టగానే వెంటనే ఏం జరగాలి? కన్ఫర్మేషన్ ఈమెయిల్ వెళ్ళాలి. అవును. స్టాక్లో ఆ ప్రోడక్ట్ తగ్గించాలి అంటే ఇన్వెంటరీ అప్డేట్ అవ్వాలి, తర్వాత షిప్పింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి. ఇవన్నీ వేర్వేరు పనులు, బహుశా వేర్వేరు సర్వీసులు చేస్తాయి. ఆర్డర్ పెట్టే సర్వీస్ ఏం చేస్తుందంటే ఒక ఆర్డర్ వచ్చింది అనే ఒక ఈవెంట్ లేదా మెసేజ్ని RabbitMQ ఎక్స్చేంజ్కి పంపేస్తుంది. అంతే, దానికి మిగతా సర్వీసుల గురించి తెలియాల్సిన పని లేదు. అంటే ఆర్డర్ సర్వీస్ పనైపోయినట్టేనా? అంతే. ఇప్పుడు ఈమెయిల్ పంపే సర్వీస్, ఇన్వెంటరీ మేనేజ్ చేసే సర్వీస్, షిప్పింగ్ సర్వీస్, ఇవన్నీ కూడా RabbitMQలో వాటికి సంబంధించిన క్యూల నుంచి ఈ ఆర్డర్ వచ్చింది అనే మెసేజ్ని తీసుకుని వాటి పనులవి చేసుకుంటాయి. చూసారా ఎంత నీట్గా విడిపోయి ఉన్నాయో? అవును, నిజమే. అంటే ఆర్డర్ సర్వీస్కి అసలు ఈమెయిల్ పంపబడిందా, ఇన్వెంటరీ అప్డేట్ అయిందా అని కూడా తెలియాల్సిన పని లేదు. లేదు. దీన్నే డీకప్లింగ్ అంటాం. ఇది బ్యాక్గ్రౌండ్ టాస్క్లు చేయడానికి, లాగ్స్ ప్రాసెస్ చేయడానికి, IoT డివైస్ల నుంచి డేటా సేకరించడానికి ఇలా చాలా చోట్ల వాడతారు. చాలా బాగుంది. మరి దీన్ని నిజంగా కోడ్లో వాడాలంటే ఉదాహరణకి జావా లేదా స్ప్రింగ్ బూట్తో ఎలా ఇంటిగ్రేట్ చేస్తారు? క్లుప్తంగా చెప్పగలరా? స్ప్రింగ్ బూట్తో అయితే చాలా సులభం. స్ప్రింగ్ బూట్ స్టార్టర్ AMQP అనే డిపెండెన్సీ యాడ్ చేస్తే చాలు. ఓకే. తర్వాత application.yaml లేదా ప్రాపర్టీస్ ఫైల్లో మీ RabbitMQ సర్వర్ ఎక్కడుంది, యూజర్ నేమ్, పాస్వర్డ్ లాంటివి కాన్ఫిగర్ చేస్తారు. ఇక జావా కోడ్లో RabbitAdmin అనే ఒక క్లాస్ ఉంటుంది. దాంతో లేదా బీన్ కాన్ఫిగరేషన్స్ ద్వారా క్యూలు, ఎక్స్చేంజ్లు, బైండింగ్లు ప్రోగ్రామాటిక్గా క్రియేట్ చేయొచ్చు. మెసేజ్లు పంపడానికి, రిసీవ్ చేసుకోవడానికి. పంపడానికి Rabbit టెంప్లేట్ అని ఒకటి ఉంటుంది. దానికి కన్వర్ట్ అండ్ సెండ్ అని మెథడ్ ఉంటుంది. దానికి ఎక్స్చేంజ్ పేరు, రూటింగ్ కీ, మెసేజ్ ఇస్తే పంపించేస్తుంది. రిసీవ్ చేసుకోవడానికి ఇంకా సులభం. @RabbitListener అనే ఒక అనోటేషన్ ఉంటుంది. @RabbitListener. అవును.
ఒక మెథడ్ పైన ర్యాబిట్ లిస్నర్ యాడ్ క్యూస్ ఈక్వల్ టు మీ క్యూ పేరు అని పెడితే చాలు. ఆ క్యూలోకి ఏ మెసేజ్ వచ్చినా స్ప్రింగ్ ఆటోమేటిక్గా ఈ మెథడ్ని కాల్ చేస్తుంది, ఆ మెసేజ్ని పారామీటర్గా పాస్ చేస్తుంది. చాలా సింపుల్. వావ్, అంటే డెవలపర్ పని చాలా తగ్గుతుంది కదా. అవును, ఈ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు ఏమైనా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలున్నాయా? అంటే సెట్టింగ్స్ లాంటివి. ఉన్నాయి. ముఖ్యంగా డ్యూరబిలిటీ. అంటే RabbitMQ సర్వర్ అనుకోకుండా రీస్టార్ట్ అయినా మీ క్యూలు, ఎక్స్చేంజ్లు, వాటిలో ఉన్న మెసేజ్లు పోకుండా ఉండాలంటే వాటిని డ్యూరబుల్గా డిక్లేర్ చేయాలి. లేదంటే అవి మెమరీలోనే ఉంటాయి, రీస్టార్ట్ చేస్తే పోతాయి. ఓ, ఇది చాలా ముఖ్యం. అవును. ఇంకోటి ఆటో డిలీట్. కొన్ని తాత్కాలిక క్యూలు కావాలనుకుంటే వాటిని వాడే చివరి కన్జ్యూమర్ డిస్కనెక్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయేలా సెట్ చేయొచ్చు. అలాగే మెసేజ్లు క్యూలో ఎంతసేపు ఉండాలి, టైమ్ టు లివ్, TTL, ఒకవేళ మెసేజ్ ప్రాసెస్ చేయడంలో ఫెయిల్ అయితే దాన్ని ఏం చేయాలి, డెడ్ లెటర్ ఎక్స్చేంజెస్ లాంటి అడ్వాన్స్ ఫీచర్స్ కూడా కాన్ఫిగర్ చేయొచ్చు. సరే, అంతా బాగానే ఉంది. మరి సమస్యలు రావా? అన్నీ ఎప్పుడు సక్సెస్ అవ్వవు కదా. వస్తే ఎలా తెలుస్తుంది? ఖచ్చితంగా వస్తాయి. టెక్నాలజీ ఏదైనా సమస్యలు సహజం. కామన్గా వచ్చేవేంటంటే కన్జ్యూమర్లు స్లో అయిపోవడం. వాళ్ళు మెసేజ్లను తీసుకుని ప్రాసెస్ చేసే స్పీడ్ కంటే ప్రొడ్యూసర్లు పంపే స్పీడ్ ఎక్కువైతే క్యూలు నిండిపోతాయి. క్యూ బ్యాక్లాగ్. దీన్ని కన్జ్యూమర్ ల్యాగ్ అంటారు. ఓ, దానివల్ల మెమరీ ప్రాబ్లమ్స్ వస్తాయా? రావచ్చు. మెమరీ లేదా డిస్క్ స్పేస్ నిండిపోవచ్చు. ఇంకో సమస్య నెట్వర్క్ ఇష్యూస్ వల్ల లేదా తప్పు కాన్ఫిగరేషన్ వల్ల మెసేజ్లు అసలు డెలివర్ అవ్వకపోవడం లేదా పోవడం. అందుకే మానిటరింగ్ చాలా ముఖ్యం. ఏం మానిటర్ చేయాలంటారు? క్యూలో ఎన్ని మెసేజ్లు పెండింగ్లో ఉన్నాయి, క్యూ డెప్త్, సెకండ్కు ఎన్ని మెసేజ్లు వస్తున్నాయి, ఎన్ని ప్రాసెస్ అవుతున్నాయి, మెసేజ్ రేట్స్, RabbitMQ సర్వర్ ఎంత మెమరీ వాడుతుంది, ఎంత డిస్క్ వాడుతుంది, ఇలాంటి మెట్రిక్స్ నిరంతరం గమనిస్తూ ఉండాలి. RabbitMQతో పాటు ఒక మేనేజ్మెంట్ UI కూడా వస్తుంది. అది చాలా హెల్ప్ఫుల్. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. డిఫాల్ట్గా RabbitMQ మెసేజ్లు ఏ ఆర్డర్లో పంపబడ్డాయో అదే ఆర్డర్లో కన్జ్యూమర్కు చేరుతాయని గ్యారంటీ ఇవ్వదు. ఒక క్యూకి మల్టిపుల్ కన్జ్యూమర్లుంటే ఆర్డర్ మారచ్చు. ఆర్డర్ గ్యారంటీ కావాలంటే దానికి కొన్ని స్పెషల్ సెటప్లు చేయాలి. ఓకే, అంటే ఆర్డర్ గ్యారంటీ కావాలంటే అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది మంచి పాయింట్. మొత్తానికి ఈ రోజు మనం RabbitMQ అంటే ఏంటి, దాని కీ కాంపోనెంట్స్, ఎక్స్చేంజ్, క్యూ, బైండింగ్ ఎలా పనిచేస్తాయి, దాని లాభాలు, ముఖ్యంగా డీకప్లింగ్, స్కేలబిలిటీ, రియల్ వరల్డ్ యూస్ కేసెస్, జావా ఇంటిగ్రేషన్ ఎలా చేయొచ్చు, మానిటరింగ్ ఎందుకు ముఖ్యం, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, వీటన్నిటి గురించి బాగా మాట్లాడుకున్నాం. నిజంగా ఇది బలమైన స్కేలబుల్ సిస్టమ్స్ కట్టడానికి చాలా పవర్ఫుల్ టూల్ అనిపిస్తోంది. అవును, ఖచ్చితంగా. అయితే ముగింపుగా ఒక ఆలోచన వదిలి వెళ్తాను. RabbitMQ వ్యవస్థలను విడదీయడంలో అంటే డీకప్లింగ్లో అద్భుతంగా పనిచేస్తుంది కదా. అవును. కానీ ఈ అసమకాలిక కమ్యూనికేషన్పై ఇంతలా ఆధారపడటం వల్ల డెవలపర్లు మొత్తం అప్లికేషన్ స్టేట్ని ఎలా ట్రాక్ చేయాలి, వేరువేరు సర్వీసుల మధ్య వచ్చే ఎర్రర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయాల్లో వాళ్ల ఆలోచన విధానం ఖచ్చితంగా మారాలి కూడా. ఇది కొంచెం లోతుగా ఆలోచించాల్సిన విషయం కదా.